మీ టూ మై ఫ్రెండ్స్ ఏరా ప్రభాస్ అన్న సూపర్ హిట్ సినిమాలు మళ్ళీ రిలీజ్ కాబోతున్నాయి. డబ్బులు రెడీ చేసుకోండి. మై ఫ్రెండ్స్ బి లైక్ మస్తు పైసలున్నాయి. తెలుగు చిత్రసీమలో సినిమాల రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది భయ్య. గతంలో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలని మళ్ళీ థియేటర్లో సందడి చేస్తున్నాయి. వీటికి వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. రిలీజ్ అయిన సినిమాలు కూడా ఒక్క వారంలో 5 నుంచి 6 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబడుతున్నాయి. దీంతో నిర్మాతలు స్టార్ నటుల సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా సూపర్ హిట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ మురారి సినిమా రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇలాంటి టైంలో ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన 2 సూపర్ హిట్ సినిమాలను మళ్లీ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ అన్న పుట్టినరోజు. దీంతో ఆయన నటించిన సినిమాలను రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఈ సినిమాలు టీవీలో రిపీటెడ్ గా వస్తున్నా కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుందని ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు భయ్య. దీనికి తోడు ప్రభాస్ కు భారీగా అభిమానులు ఉన్నారని, వారు ఖచ్చితంగా థియేటర్ కు వచ్చి సినిమా చూస్తారని నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు భయ్య. ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. 2010లో విడుదలైన డార్లింగ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో కథ ఫ్రెండ్షిప్ నుండి స్టార్ట్ అవుతుంది. కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్ సీన్స్, ముఖ్యంగా ఐస్ బ్రేక్ ఫైట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. కాజల్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. ఒక్క సాంగ్ కూడా బోర్ కొట్టదు. కాజల్ ఇంట్రో బీజిఎం కూడా కేక్ అసలు. ఈ న్యూస్ విన్న తర్వాత ఫ్యాన్స్ డైలాగ్. మళ్ళీ మనమందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. ఈ మూవీలో ప్రభాస్ డ్రెస్సింగ్ అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. టైట్ డ్రెస్సింగ్ కాకుండా లూజ్ డ్రెస్సెస్ వేసి ట్రెండ్ క్రియేట్ చేశారు డార్లింగ్. ఫాదర్ అండ్ సన్స్ మధ్య వచ్చే కామెడీ కూడా సూపర్ ఉంటుంది అసలు. ఇప్పుడు సూపర్ హిట్ సినిమా సెప్టెంబర్ 23న మళ్ళీ విడుదల కానుంది. ఇక ప్రభాస్ అన్న నటించిన మొట్టమొదటి సినిమా ఈశ్వర్. ఈ సినిమా కూడా ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న రిలీజ్ కానుంది. 2002లో విడుదలైన ఈ సినిమా అబవ్ యావరేజ్ గా ఉన్న ఇండస్ట్రీకి ఒక మాస్ హీరో దొరికాడని ఆడియన్స్ అందరూ అనుకున్నారు. బస్తీలో పెరిగిన ఒక పేదవాడు పెద్దింటి అమ్మాయిని ప్రేమించడం, పెద్దలను ఎదిరించి ఎలా పెళ్లి చేసుకున్నాడన్నది ఈశ్వర్ సినిమా. ఈశ్వర్ సినిమాలో ఆల్ సాంగ్స్ కేక. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ మాత్రం మామూలుగా ఉండదు. ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ మదర్ సెంటిమెంట్. ఓవరాల్ గా సినిమా ఎక్కడా బోర్ ఉండదు. ఫ్రెండ్స్ మధ్య కామెడీ కూడా చాలా బాగుంటుంది. ప్రభాస్ అన్న ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే హను రాఘవపూడి సినిమాను కూడా మొదలు పెట్టేశారు. వీటితో పాటు కల్కి 2, సలార్ 2, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.